హ్యాపీ బర్త్డే. హలో బ్యూటిఫుల్ పీపుల్, గుడ్ మార్నింగ్. ఈరోజు వచ్చి అఫీషియల్గా డే 2 ఇన్ షిరిడి అనమాట. ట్రైన్ జర్నీ కాకుండా నిన్న మనం వచ్చినాం కదా, సో ఈరోజు అయితే డే 2. ఈరోజు జున్నుగాడి బర్త్డే. ఇంకా ఈరోజు అయితే స్పెషల్ దర్శనం ఉంది. హారతి టైంకి అయితే బుక్ చేసినాం ఆన్లైన్లో, సో దానికైతే వెళ్ళాలి. 12 o'clock హారతి. అందరూ బాత్ చేసేసి అయితే కొంచెం రెడీగా ఉన్నాము. ఇంకా బ్రేక్ఫాస్ట్ తినాలి. బ్రేక్ఫాస్ట్ అయితే ఇక్కడ ఫ్రీ బ్రేక్ఫాస్ట్ వాళ్ళు సప్లై చేస్తారనమాట. ఇలా ఒక ఫుల్ ప్యాకెట్ ఇస్తారు. ప్యాకెట్కి వచ్చేసి 5 వస్తాయి కటోరీస్. నేను చూపిస్తాను మీకు తర్వాత. సో ఇప్పుడైతే ఆ దర్శనానికి వెళ్ళేసి ఇంకా రిలాక్స్ అవ్వడమే. చిన్నగా ఇక్కడే క్యూట్గా బర్త్డే అయితే సెలబ్రేట్ చేద్దాం అనుకుంటున్నాము దర్శనం అయిన తర్వాత వచ్చి. సో బ్లాగ్ కొంచెం చిన్నగానే ఉంటుంది, సో చూస్తున్న లాస్ట్ దాకా తప్పకుండా చూడండి. అండ్ మీరు కూడా కామెంట్స్ ద్వారా మీరు తనకి బ్లెస్ చేసి చెప్పండి. సో హ్యాపీగా అనిపిస్తుంది అనమాట. మీ బ్లెస్సింగ్స్ అన్నీ కూడా తనకి చాలా అవసరం. సో స్టే ట్యూన్. బాయ్. కటోరీస్ ఇచ్చినారనమాట, 5 కటోరీస్. దాంతోపాటు మనకి పెసులు ఇచ్చినారు. ఇది ఒక స్వీట్, ఇది సపరేట్ లేండి. జున్ను కోసం తెచ్చిన టిఫిన్లో వచ్చిన చట్నీ. సో అదైతే ఇచ్చినారు. ఆ ప్యాకెట్ వచ్చి 5 రూపీస్ ఉందన్నమాట. దీనికి కూడా టైమింగ్ ఉంటుంది. నేను లాస్ట్ వీడియోలో చూపించా కదా, ఆ కొట్టు దగ్గరికి వెళ్ళి అయితే తీసుకోవాలి. మార్నింగ్ 8 o'clock స్టార్ట్ చేసి 10:30 దాకా ఇస్తారనమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే, మేము జున్ను నాప్ టైంని బట్టి హారతి బుక్ చేసుకున్నాం అనమాట. మార్నింగ్ అయితే కుదరదు, మళ్ళీ ఈవినింగ్ 6:30 అప్పుడు పడుకునేస్తుంది అని చెప్పేసి మధ్యాహ్న హారతి అయితే బుక్ చేసుకున్నాము. లేకుంటే 4:30కి ఒకసారి, 9 o'clock ఒకసారి, 12 o'clock ఒకసారి, 6:30 అండ్ 10:30 ఇలా ఉంటాయన్నమాట హారతి టైమింగ్స్. సో మీ కన్వీనియంట్ చూసుకొని మీరు బుక్ చేసుకోవచ్చు. అండ్ మనకి ½ అవర్ కూర్చోబెడతారనమాట లోపల. లంచ్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు అక్కడ. మనం నిన్న బ్లాగ్లో చూపించినా కదా, అక్కడికైతే వెళ్ళి తినొచ్చు. ఇక్కడ కూడా మన రూమ్స్ దగ్గర కూడా ఒకటి ఉంది, అది టైమింగ్ ఉందన్నమాట. 10:30 నుంచి నైట్ 9:30 దాకా అయితే పెడతారు. సో దానికైతే వెళ్ళలేదు మనము. ఇక్కడ వాళ్ళు ఇచ్చినారు కదా, దాన్ని తినేసి రెడీ అయ్యేసి అయితే ఇంకా దర్శనానికి వెళ్తాము. సో స్టే ట్యూన్. బాయ్. రూమ్స్ లో మనకి 24 hours సోలార్ వాటర్ వస్తూ ఉంటాయి. ఇంకా జున్ను కూడా బాగా చేసి రెడీ అయిపోయింది క్యూట్ గా. ఇంకా హెడింగ్ ఫర్ దర్శనం. బయట మనం వెంట పడుతూ ఉంటారు గ్యాడ్జెట్స్ పెట్టుకోవడానికి అండ్ చెప్పులు పెట్టుకోవడానికి. ఎవరిని నమ్మకండి, లోపల మనకి ఫ్రీగా ఉంటాయి షూ స్టాండ్స్. అండ్ గ్యాడ్జెట్స్కి అయితే మొబైల్కి ఒక్కొక్క దానికి 5 రూపీస్ అయితే పే చేయాలి. ఇంకా మేము ఇక్కడ ఇచ్చేసి దర్శనంకి అయితే వెళ్ళినాము. దర్శనం చాలా అంటే చాలా బాగా జరిగింది. ఎప్పుడు టీవీలో చూస్తుంటాం కదా, ఈసారి డైరెక్ట్గా అలా హారతి ఇవ్వడం చూసేసరికి నాకు గూస్ బంప్స్ వచ్చేసినాయి అండ్ హ్యాపీ టీయర్స్ వచ్చినాయి అనమాట. ఫస్ట్ డే ఓన్లీ సాయిబాబానే దర్శనం చేసుకున్నాము. లోపల చిన్న చిన్న టెంపుల్స్ అండ్ ఆంజనేయ స్వామి, ద్వారకమయ్యి అన్నీ చూడలేదన్నమాట. ఇప్పుడైతే అవి చూద్దామని అయితే వెళ్తున్నాము. అండ్ జున్నుకి లంచ్ తినిపిద్దామని పక్కన హోటల్కి వస్తే వాళ్ళు ఫ్రెష్గా సర్వ్ చేయట్లేదు. ఇంకా వేరే హోటల్కి అయితే వెళ్ళి ఫ్రెష్గా ఆరెంజ్ జ్యూస్ అయితే తీసుకున్నాము. అండ్ ఇంకొకటి ఏంటంటే, మీకు 12 o'clock హారతి అనుకోండి, కొంచెం త్వరగా వెళ్ళండి. మేము 11:45 అలా వెళ్ళినామా, ఇంకా వాళ్ళు 3 sets గా కూర్చోబెడతానిన్నారు. ఇంకా లాస్ట్ అయిపోయినాము, అందుకే అక్కడక్కడ చూడలేకపోయినాం అనమాట. ఇంకా రూమ్కి వచ్చి కాసేపు రిలాక్స్ అయ్యి అయితే ఫుడ్ తినడానికి వెళ్ళినాము. ఇక్కడ సెల్ఫ్ సర్వీస్ అనమాట. ఇక్కడ నాకైతే హాస్టల్ గుర్తొచ్చింది. హాస్టల్లో కూడా సేమ్ ఇలానే ఉంటుంది కదా, హాస్టల్ వాళ్ళు రిలేట్ అవుతారు తప్పకుండా. అండ్ తినేసాక ఇక్కడ మన బ్లాక్ ముందర ప్లే ఏరియా ఉంటే జున్నుని ఆడిపిస్తున్నాం అందరం కలిసి కాసేపు కబుర్లు చెప్పుకుంటూ. అండ్ ఇంకొకటి సాయిబాబా గుడి దగ్గర మనకి చిన్న చిన్న టెంపుల్స్ అయితే ఉంటాయి. డొనేషన్ కౌంటర్ కూడా ఉంటుంది అనమాట. ఎవరైనా డొనేషన్ చేయాలనుకుంటే హ్యాపీగా అక్కడైతే డొనేట్ చేయొచ్చు. కాసేపు అయితే రెస్ట్ తీసుకొని ఇంకా ఈవినింగ్ టెంపుల్ దగ్గర ఉండే పార్క్ దగ్గరకు వచ్చినాం అనమాట. మమ్మీ రూమ్స్ దగ్గర ఎందుకులే, ఇక్కడే కేక్ కట్ చేద్దామంటే ఇంకొచ్చాము. దారిలో ఎక్కడ కేక్స్ దొరకలేదు. ఇంకా జొమాటోలో ఆర్డర్ చేద్దాం అనుకున్నాము. జున్ను పడుకునింది, మళ్ళీ లేచి యాక్టివ్గా ఆడుకునింది. ఇంకా డెలివరీ అయినా లేట్ చేసేసరికి మళ్ళీ పడుకునేసింది.
అండ్ ఇంకొకటి టెంపుల్లోకి మనకి ఫ్లవర్స్ అలాంటివి ఏవి అలో చేయరు గైస్. మమ్మీ పాపం బయట రోజెస్ అమ్ముతుంటే ఇష్టపడి తీసుకునింది దేవుడి దగ్గర పెట్టొచ్చని. సెక్యూరిటీ వాళ్ళు అక్కడ డస్ట్బిన్లో వేసేసినారు. సో ఖచ్చితంగా కొనుక్కోకండి. దేవుడి కోసం కొనుక్కుంది డస్ట్బిన్లో వేస్తే బాధ వేస్తుంది కదా, సో అందుకే కొనుక్కోకండి అన్నాను. ఆల్ సెట్ అందరు రెడీగా ఉన్నాం గైస్, కానీ జున్నుగాడు పడుకున్నాడు అనమాట. లైటింగ్ పోతుందని తొందరగా వచ్చాము, వాడు నిద్రపోయినాడు. ఇది లోపల అనమాట పార్క్కి. చిన్నగానే ఉంటుంది కానీ ప్లే ఏరియా అంతా ఉంటుంది, సిట్టింగ్ స్పేస్ అంతా ఉంటుంది. నేను ఇంకా గ్రీన్ గ్రాస్ ఉంటుందేమో మొత్తము అనుకున్నాను, కానీ లేదనమాట, మొత్తం ఇసుకుంది. అక్కడక్కడ మాత్రము ప్యాచెస్ గ్రీన్ గ్రాస్ ఉంది. మేము ఎక్కడుందో చూసేసుకొని అక్కడైతే కూర్చొని అయితే సెలబ్రేట్ చేసుకున్నాము. అండ్ మళ్ళీ హార్ట్ టైంకి అయితే లేచింది. ఇంకా లేచిన వెంటనే అయితే కేక్ కట్ చేపించేసినాము. ఇంకా లైటింగ్ ఉండదు ఈ ఫోన్లో, ఇంకా లైటింగ్ లేకుంటే దానంత ఫస్ట్గా ఇంకేది రాదనమాట. ఇంకా మమ్మీ చూసారా క్యాండిల్స్ అస్సలు బ్లో చేయనేదనమాట. ఎవరి బర్త్డేస్కి అయినా పక్కన తీసి పెట్టేస్తుంది. సో గైస్ చూసారు కదా, కన్వీనియంట్గా హ్యాపీగా ప్లెజెంట్గా అయితే చిన్నగా సెలబ్రేట్ చేసుకున్నాము. ఇంకా రూమ్కి వచ్చినప్పటి నుండి వడాపావే తినలేదు గైస్. సో అశ్వ అయితే తీసుకొచ్చినాడు, సో తింటున్నాను. చాలా బాగా అనిపించింది టేస్ట్. అండ్ ఈ వ్లాగ్ కూడా ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. ఈ వ్లాగ్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం మర్చిపోకండి. సో నాకు కొంచెం హ్యాపీ అండ్ మోటివేటివ్గా ఉంటుంది. నెక్స్ట్ వీడియోలో మనం నాసిక్లో ఏ ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేసామో అదైతే చూపిస్తా. చాలా మంచి టెంపుల్స్ అయితే, ఓల్డ్ టెంపుల్స్ అయితే ఎక్స్ప్లోర్ చేసాము. సో అవన్నీ మీరు చూడాలంటే ఏం చేయాలి, సబ్స్క్రైబ్ చేసుకోవాలి. జస్ట్ ఫ్యూ సెకండ్సే కదా, నేను వెయిట్ చేస్తుంటాను. 1 2 3 4 5 సబ్స్క్రైబ్ చేసుకున్నారా? అయితే థ్యాంక్ యూ. సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో. స్టే హెల్దీ, స్టే పాజిటివ్, లాట్స్ ఆఫ్ లవ్.